నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ప్రధాని కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాజిస్టిక్ సపోర్టుతో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య నీట్ రీటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం, నాగ్పూర్కు చెందిన ఓ అభ్యర్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నీట్ యూజీ రీ ఎగ్జామ్ కు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఎగ్జామ్ సెంటర్ల వద్ద మాక్ డ్రిల్ నిర్వహించింది. ఈ డ్రిల్లో భాగంగా పోలీసులు, పారామిలిటరీ దళాలతో సహా 2.5 లక్షలకు పైగా భద్రతా సిబ్బందిని అధికారులు మోహరించారు. పరీక్షా కేంద్రాల వద్ద సన్నద్ధతను పరిశీలించడం, ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో నీట్ జరగనుంది. దీనికి దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 5,000కు పైగా పరీక్షా కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 మధ్య ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని, 1:30 తర్వాత ప్రవేశానికి అనుమతి ఉందని స్పష్టం చేసింది. నీట్ రీటెస్ట్ ను సజావుగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ముద్రణా కేంద్రాల నుంచి క్వశ్చన్ పేపర్లను ఐఏఎఫ్ హెలికాప్టర్లలో తరలించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ, రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నీట్ యూజీ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. నీట్ రీ ఎగ్జామ్ కి ముందు రోజు హైదరాబాద్ లోని మియాపూర్లో సనా అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నీట్ రీ ఎగ్జామ్ ఒత్తిడితో టెన్షన్ కు లోనైన ఆమె ఇంట్లోని ఓ గదిలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారు అంటూ సూసైడ్ నోట్ రాసింది. కాగా నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ కు సిద్ధమవుతున్న నాగ్పూర్ కు చెందిన ఓ విద్యార్థికి ఎన్టీఏ షాక్ ఇచ్చింది. ఎగ్జామ్ సెంటర్ ను అబుదాబిలో వేయటం హాట్ టాపిక్ అయింది. పరీక్షకు కేవలం ఒక్కరోజు ముందు ఈ విషయం బయటపడడంతో అభ్యర్థి కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. దీనిపై స్పందించిన ఎన్టీఏ నాగ్పూర్ కేంద్రాన్ని కేటాయిస్తూ కొత్త అడ్మిట్ కార్డ్ జారీ చేయడంతో సమస్య పరిష్కారమైంది. ఈ ఘటనల నేపథ్యంలో ఎన్టీఏపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థుల భవిష్యత్తుతో జూదం ఆడొద్దంటూ ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.